హలో మేడం. చెప్పండి వినిపిస్తుందా? మేడం నేను రఘున్ నుండి ఫోన్ చేస్తాను. నా పేరు ఎలక తిరుపతి మేడం. ఎలుక తిరుపతా? అవును మేడం. చెప్పండి. మాకు పొలాలకు కరెంట్ ఇస్తలేరు మేడం. ఆ, మనుషులకే కరెంట్ లేదు ఇప్పుడు. మనుషులకు కరెంట్ ఇప్పుడు లేకపోతే ఏమైంది? మేడం ట్రాన్స్ఫార్మర్ లేదా? పనిచేస్తలేదా? పొద్దున్న నుండి కరెంట్ లేదు. మా మా ఎలక్ట్రీషియన్ హెల్పర్ని అడిగితే మేడంకి ఫోన్ చేసుకోరని చెప్పి మేము చెస్ పొలం సమ్మెలో ఉన్నాం. ఏంటి? పొలం ఏంటి నాకే చేసిర్రు కానీ. అదే సమ్మెలో ఉన్నాం, మీ మేడంకి ఫోన్ చేయరు అని చెప్పి మీ నెంబర్ ఇచ్చారు. అదే ఏం ప్రాబ్లం అంటున్నా. మా మా రైతులకు కరెంట్ ఇస్తలేరు, దానికి కారణం ఏంది మేడం అని అడుగుతున్నా. రైతులకు కరెంట్ లేదా? ఎప్పటి నుంచి లేదు? నైట్ నుండి లేదు మేడం. నిన్న నైట్ నుంచి ఏం చేసిర్రు మరి? ఫోన్ చేయలేదా? చేయించుకోలే? ఇప్పుడు వేస్తున్నా కదా, ఇప్పుడు వెయ్యండి అంటున్నా మిమ్మల్ని. నైట్ నుండి అంటే అప్పుడు వేస్తారు కావచ్చు అనుకుని చూసినాం మేడం. మా హెల్పర్ని అడిగినాం, అడిగితే మీ నెంబర్ ఇచ్చిర్రు. మీరు నైట్ నుండి ఏం చేసిర్రు, ఇప్పుడు ఏం చేసిర్రు అంటే వస్తుందని గోస కొద్దీ చూస్తున్నాం మేము. నైట్ నుండి ఏం చేసిర్రు ఏం చేసిర్రు అంటే ఏముంది గిట్ట మాట్లాడతారే మేడం. కదండి. ఇప్పుడు ఏమైంది వేస్తారా వేయరా? కారణం ఏంది వేయడానికి, వేయకపోవడం కారణం ఏంది మేడం? ఎంతసేపు అయింది మీకు నైట్ నుంచి అని అంటే? పొద్దున్న నుంచి కూడా కాల్స్ ఏం చేయలేదు నాకు రఘున్ నుంచి. మేడం పొద్దు నుండి చూస్తున్నాం. రఘున్ నుండి వాళ్ళు మీకు ప్రతి ఒక్క రైతు మీకు ఫోన్ చేయడు మేడం. హెల్పర్లకు ఇక్కడ ఉన్న మీ మాజీ సర్పంచ్ గంగయ్య చెప్పిర్రు అదేనా? మాజీ సర్పంచ్ గంగయ్య ఏం చెప్పారు? ఆల్రెడీ వేసి వచ్చిర్రు వీళ్ళు. లేదు మేడం, కలెక్టర్ ఆఫీస్ ముందు నుండి ఒక 50-100 ఎకరాలకి కరెంట్ సప్లై లేదు రాత్రి నుండి. కలెక్టర్ ఆఫీస్ అది మా మా దగ్గరున్న లైన్ మ్యాన్కి చెప్తే మేడంకి ఫోన్ చేసుకోరా అని అంటున్నాను. మేము సమ్మెలో ఉన్నాం, మేము ఇప్పుడు రాలేము అంటే సమ్మె కారణంగా మీరు రైతులకు గోస పుచ్చుకుంటారా అని కూడా అడిగిన. అదేదో మేడం తోటే మాట్లాడుకోరు అని అన్నాడు. ఎవరు? దేవేందరా? దేవేందర్ అన్నాడు. సరే నేను పంపిస్తాను. మరి అది ఇది కొంచెం సాల్వ్ చేయండి మేడం. ఇప్పుడు పొట్ట